ఆదిలాబాద్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వెంకటేశ్వరుని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విష్ణు నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేకోజాము నుంచి భక్తులంతా కూడా విష్ణు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మశాల వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరను మేకోజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో చూస్తున్న విజువల్స్ లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నారు. సో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక విశిష్టత తెలుసుకుందాం. అర్చకులను మనతో మాట్లాడి ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంది? పరమ పవిత్రమైన ధనుర్మాసము. ఈ ధనుర్మాసంలో వచ్చేది ఈ ముక్కోటి ఏకాదశి. మనం సంవత్సరము అంతా 24 ఏకాదశులు జరుపుకునే ఏకాదశులలో ఈ ఏకాదశి ధనుర్మాసంలో రావటం చాలా విశేషము. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు వైకుంఠపురం నుండి భూలోకానికి వచ్చి గరుడ వాహన రూఢుడై భక్తులందరికీ ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని ప్రసాదించి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఈ ధనుర్మాసంలో గోదాదేవి ఆచరించిన వ్రతాన్ని ప్రతినిత్యము ఆచరించుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని గరుడ వాహనంపై వేంచేసుకొని భక్తులందరికీ కూడా దర్శనాన్ని కలిగించడానికి మన ఆదిలాబాద్ పట్టణంలో మార్వాడి ధర్మశాలలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బజరంగలాల్ అగర్వాల్ చైర్మన్ గారు, వారి కార్యవర్గము, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి భక్తులందరూ కూడా వారి యొక్క సహకారంతో ఈరోజు ఉదయం నుండి స్వామివారికి విశేషంగా అభిషేకము అర్చన కార్యక్రమాలు జరిపించి ఆ దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది. భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం వారు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమ అభిషేకాలు ఎట్లా నిర్వహిస్తారు? ఈ రోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకము, అదేవిధంగా గోదాదేవి ఆచరించిన తిరుప్పావై యొక్క పాసురాన్ని భక్తులందరికీ కూడా విన్నపం చేసి వాళ్ళందరితో కూడా అనిపించడం జరిగింది. ఈ విశేషతను ఈ రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి ఇహమందు సుఖము పరమందు మోక్షాన్ని ఆ ఏడుకోవడం ఆ భక్తు భగవంతుడు శ్రీమన్నారాయణుడు ప్రసాదిస్తాడు. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతో సర్వే జనా సుఖినో భవంతు. ఉత్తరం ద్వారా దర్శించుకుంటే ఎట్లాంటి పుణ్యాలు? అదే ఉత్తర ద్వారం గుండా ఈరోజు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ఇహమందు సుఖము పరమందు మోక్షము ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణ సమేతుడై దర్శనాన్ని ప్రసాదించు. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలే కాక ఇతర గ్రామాల నుండి కూడా ఈ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఉదయం నుంచి కూడా మేకోజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వెంకటేశ్వరుని దర్శించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి చేరుకున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఆలయంలో? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇవి భక్తులందరూ కలిసి చేసిన ఏర్పాట్లు. అందరు చాలా తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. అందరూ దర్శించి భగవంతుని దర్శించి ఆశీర్వాదం పొంది జన్మ తరించాలని అందరూ చూస్తున్నాం. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తరం ద్వారా దర్శించుకుంటే ఏదైతే భక్తులకు ఏదైతే కోరిన కోరికలు అదేవిధంగా ఏవైతే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అయితే నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఇక్కడ ఉన్న అర్చకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ భూమిస్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.